అందరికీ నమస్తే అండి. మహిళలు ఎక్కువగా కుంకుమ పూజ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి శుక్రవారాల్లో విరివిగా అమ్మవారికి కుంకుమ పూజ చేయాలని ప్రతి మహిళ ఆశిస్తుంది. శుక్రవారం నాడే ఎందుకు అంటే శుక్రవారానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మిని కుంకుమ పూజతో శ్రీ సూక్త విధానంతో అర్చించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఆర్యోక్తి. అయితే శుక్రవారం నాడు దుర్గాదేవికి కూడా కుంకుమార్చన చేసే ఒక ఆచారం మనలో ఉంది. అది కేవలం ఒక ఆచారం కంటే ఎక్కువగానే తరతరాలుగా లెక్కలేనని భక్తులు ఆచరించే సజీవ సంప్రదాయం. మంగళవారాల్లో, శుక్రవారాల్లో ముఖ్యంగా ఈ కుంకుమ పూజను మహిళలు ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా శుక్రవారాలు దైవిక స్త్రీతత్వాన్ని గౌరవించే అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడతాయి. తూర్పు, ఉత్తర దిశగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో హిందూ సాంప్రదాయం ప్రకారం గురువారం కూడా లక్ష్మీదేవి లక్ష్మీవారంగా కొలుచుకుంటూ ఈ కుంకుమ పూజ చేసే ఆచారాన్ని అందరూ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అయితే ఈ పవిత్రమైన కుంకుమ సమర్పణ కేవలం ఒక సాంస్కృతిక ఆచారం మాత్రమే కాదు, భక్తి యొక్క హృదయపూర్వక వ్యక్తీకరణ. ఈ శుక్రవారం నాడు దుర్గాదేవికి, లక్ష్మీదేవికి, మీకు ఇష్టమైన ఏ స్త్రీ దేవతకైనను కుంకుమ పూజ చేయవచ్చు. ప్రతిమకు కానీ పటం ముందు కానీ ఒక తమలపాకును ఏర్పాటు చేసుకుని దానిపైన అమ్మవారి రూపుని పెట్టుకుని అయినా కూడా కుంకుమ పూజ చేయవచ్చు. యంత్రానికి కూడా పూజ చేయవచ్చు. శ్రీచక్రార్చనకు కుంకుమ పూజ చేసేవారు కొన్ని ఉపాసనా నియమాలని పాటించవలసి ఉంటుంది. దీనికి అర్థం ఏమిటి అంటే ప్రాముఖ్యతను వివరించే ఒక దైవిక సాంప్రదాయంలో కుంకుమను అమ్మవారికి సమర్పించడం వలన స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని చెప్తారు. అయితే కుంకుమ పూజ అర్చన అంటే అసలు ఏమిటి అంటే పవిత్ర నామాలను అమ్మవారి యొక్క సహస్రనామాలు కానీ అష్టోత్తర శతనామావళి కానీ ఉచ్చరిస్తూ లేదా అమ్మవారి యొక్క బీజమంత్రాలను ఉచ్చరిస్తూ ఒక స్త్రీ దేవతకు సంబంధించిన ఒక మూలమంత్రాన్ని గురువు ద్వారా ఉపదేశం పొందిన ఆ మంత్రాన్ని కూడా జపిస్తూ చక్కగా కుంకుమ, ఎర్రటి కుంకుమ, మంచి కుంకుమ తీసుకుని చక్కగా అమ్మవారికి పూజ చేయాలి. లేదా కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఎర్ర సింధూరం పొడిని కూడా సమర్పించే ఆరాధన ఉంది. ముఖ్యంగా ఈ సింధూరంతో చేసే పూజ మంగళవారం నాడు కుజుడికి సంబంధించినట్టుగా చేస్తారు. భక్తులు తరచుగా లలితా సహస్రనామాలను చదువుతారు. ప్రతి నామాన్ని ఉద్దేశ్యంతో జపిస్తూ చేస్తారు. అయితే ఈ కుంకుమ పూజకు చేసే ముందు చక్కగా అమ్మవారికి షోడశోపచార పూజలు చేయాలి. షోడశోపచార పూజ చేసిన అనంతరం ఈ లలితా సహస్రనామాలతో కానీ శ్రీ సూక్త విధానంతో కానీ అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో కానీ కుంకుమ పూజ, ఈ సింధూరం పూజ చేయడం వలన మనకు చాలా మంచి జరుగుతుంది. కొంతమంది దుర్గాదేవిని ఉపాసించే వాళ్ళైతే ఖడ్గమాల కూడా చదువుతూ ఉంటారు. అయితే ఖడ్గమాల చదువుతూ కూడా కుంకుమ పూజ చేయవచ్చు. చాలా వరకు స్త్రీలు ఇటువంటి కుంకుమ పూజను ఆచరించే దినాల్లో బ్రహ్మచర్యం పాటించాలి, శిరస్నానం చేయాలి. తర్వాత స్త్రీ ఏదైతే ఆ కుంకుమ పూజ చేయాలని నిర్ణయించుకున్నారో ఇన్ని వారాల పాటు అని చేయాలనుకున్న వాళ్ళు కంకణ ధారణ చేసి అన్ని వారాల పాటు చేయడం వల్ల కూడా వారికి సంకల్ప సిద్ధి లభిస్తుంది. బలం, ధైర్యం మరియు అమ్మ యొక్క కృపకు పాత్రులవుతారు. దైవిక స్త్రీ శక్తి ఆ అమ్మ మనకు అనుగ్రహించి ఆమెలో సౌభాగ్యతత్వాన్ని, మాతృత్వాన్ని నింపుతుంది. ఈ చర్య సరళంగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంటుంది. కనుక భక్తులు తమ మనస్సులను దేవత మరియు ఆ అమ్మవారి యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకోవాలి. వారిలో మాతృత్వపు యొక్క ధోరణి కలిసి ఉండాలి. ఎప్పుడూ కూడా పరులతో పరుషంగా మాట్లాడరాదు. దేవత యొక్క లక్షణాలు మనపై ఉంటాయి కనుక మనం అందరినీ మాతృవాత్సల్యంతో అందరినీ మనం దగ్గరకు తీసుకోవాలి. ఈ ఆచారం ధ్యానం యొక్క రూపంగా మారుతుంది. ఇది అంతర్గతంగా మనలో భావోద్వేగ స్వస్థతను ప్రోత్సహిస్తుంది. అందరూ మనల్ని చూసినప్పుడు కూడా ఆ స్త్రీమూర్తిని ఇతరులు ఎవరైతే చూస్తారో వారికి కూడా ఆమె పట్ల మాతృభావం కలుగుతుంది. అందువల్ల ఎవరూ కూడా స్త్రీని చెడు దృష్టితో చూడకుండా, వక్రీకరణ బుద్ధితో మారకుండా చేసేందుకు కూడా ఈ స్త్రీలు నిత్యం గనక అమ్మవారికి కుంకుమ పూజ చేయడం వలన ఇతరుల నుంచి తమను తాము రక్షించుకోగలుగుతారు. తమను కూడా ఇతరులను రక్షించగలిగే శక్తిని పొందుతారు. ఇంటికి ఒక రకమైన తేజము, బలము వస్తుంది. ఇంటి ఆడదాని ఆరోగ్యంలోనే
ఇంటి యొక్క సౌభాగ్యం, ఇంటి యొక్క ఎదుగుదల, అభివృద్ధి ఆధారపడి ఉంటాయి. కొంతమంది తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటారు. పౌర్ణములు పాటిస్తూ ఉంటారు, అమావాస్యలు, అష్టములు పాటిస్తూ ఉంటారు, లేక షష్ఠులు పాటిస్తూ ఉంటారు. అయితే ఈ మనం శుక్రవారం దుర్గాదేవికి లేక ఏ ఇతర స్త్రీమూర్తికైనా పూజించేటప్పుడు తప్పనిసరిగా కూడా అక్కడ మనము బెల్లము, పానకము, వడపప్పు, చలిమిడి నైవేద్యంగా పెట్టి తీరాలి. తర్వాత అన్నప్రసాదాలుగా మీకు నచ్చిన అన్నప్రసాదాలు ఏవైనాను నైవేద్యంగా పెట్టవచ్చు. పానకము అమ్మవారికి అత్యంత ఇష్టమైనది. అందులో మనము అమ్మవారికి చేసే ఈ షోడశోపచార పూజలో మీరు కాటుక, నల్లపూసలు, లక్కజోళ్లు కూడా జోడించి గనక మీరు అమ్మవారి పూజలో సౌభాగ్య వస్తువులను అమ్మవారికి సమర్పించి గనక పూజ చేయగలిగినట్లయితే మీరు అమ్మవారి కృపకు అత్యంత ప్రీతిపాత్రులు అవుతారనమాట. అయితే ఇక్కడ అంతర్గత శాంతి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి చేసే ఈ క్రింది కుంకుమార్చన మనము భక్తుల యొక్క కుటుంబ యొక్క కలహాలను పోగొట్టి కుటుంబం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ చేస్తున్నామని సంకల్పం చెప్పుకుని చేసుకోవాలి. భగవత్ కైంకర్యార్థం, భగవత్ ప్రీత్యర్థం అంటూ చదవడం వలన మనకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. సంబంధాలలో సామరస్యం కోరుకుంటూ ఉంటారు. అందరి యొక్క ఆశీర్వచనాలు మీపై ఉంటాయి. మీ మాటలో కూడా పరుషత్వం పోయి మృదుత్వం వస్తుంది. ఈ ప్రయోజనాలను, ఈ ఆచారాన్ని మనం ప్రయోగించడం వలన మనలో దైవిక శక్తులు ఉండి మనపై చెడు ప్రభావాలు లేకుండా మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా చెప్పినట్టుగా ఈ వీడియోలో మంగళవారం, శుక్రవారం మీకు కుదిరిన రోజున, లేక షష్ఠులని, అష్టములని, పౌర్ణములని, అమావాస్యలని, చతుర్దశులని, అమ్మవారికి ఇష్టమైన తిథులని, అమ్మవారి యొక్క నక్షత్రాల రోజుల్లో కానీ, లేదు మీకు ఇష్టమైతే, కుదిరితే, వీలైతే ప్రతిరోజు కూడా చక్కగా నిత్యం అమ్మవారిని స్మరిస్తూ ఈ క్రింది విధంగా నేను చెప్పిన విధంగానే కాకుండా మీ గురువు గారు ఉపదేశించిన విధంగా కూడా అయినా సరే ఎవరైనా కుంకుమ పూజను తప్పనిసరిగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ కుంకుమను నుదుటను తప్పక ధరించాలి. ఆ కుంకుమను ఇంటికి వచ్చిన ప్రతి ముత్తైదుకు, మీ ఇంటికి వచ్చిన వారికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ బొట్టు పెట్టండి. మీ ఇంట్లోంచి ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా చక్కగా ఈ కుంకుమ బొట్టు వారికి పెట్టి పంపించండి. తప్పకుండా వారు విజయం సాధిస్తారు. లేక వాడికి ఎదురయ్యే చెడు కూడా వాళ్ళకి పారిపోతుంది. మంచిగా లాభంగా తిరిగి వస్తారు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చక్కగా విజయంతో, లాభంతో తిరిగి వస్తారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇటువంటి ఆచారాలను మనము అవలంబించుకోవడం వల్ల ఈ ఫాస్ట్ కల్చర్లో, ఈ కొత్త పోకడల ప్రపంచంలో మనము కొంతవరకు అయినా మన సాంప్రదాయాన్ని, మన హిందుత్వాన్ని నిలబెట్టుకోగలుగుతామని ఆచరిస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. మహిళలు ఎక్కువగా కుంకుమ పూజ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి శుక్రవారాల్లో విరివిగా అమ్మవారికి కుంకుమ పూజ చేయాలని ప్రతి మహిళ ఆశిస్తుంది. శుక్రవారం నాడే ఎందుకు అంటే శుక్రవారానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మిని కుంకుమ పూజతో, శ్రీ సూక్త విధానంతో అర్చించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఆర్యోక్తి. అయితే శుక్రవారం నాడు దుర్గాదేవికి కూడా కుంకుమార్చన చేసే ఒక ఆచారం మనలో ఉంది. అది కేవలం ఒక ఆచారం కంటే ఎక్కువగానే తరతరాలుగా లెక్కలేనన్ని భక్తులు ఆచరించే సజీవ సంప్రదాయం. మంగళవారాల్లో, శుక్రవారాల్లో ముఖ్యంగా ఈ కుంకుమ పూజను మహిళలు ఆచరిస్తూ